పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త బయటకు రండి, పార్టీలో చేరండి, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయండి గోగన ఆదిశేషు అన్నారు. బాపట్ల జిల్లా నుంచి నియోజకవర్గం స్థాయి వరకు పార్టీ గెలుపు కోసం ఇప్పటిదాకా కృషి చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే జనసేన పార్టీ ఇప్పటికన్నా ఇంకా బలం పుంజుకోవటం కోసం జన సైనికులు కలిసికట్టుగా అందరూ ముందుకు వచ్చి తమతో పాటు ఇంకొక నలుగురిని జనసేన పార్టీలో చేర్చేలాగా కృషి చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి బలాన్ని, భారీ మెజారిటీని అందించే దిశగా జన సైనికులు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల మీద పరిష్కారం దిశగా మనం పనిచేయాలని, జిల్లా స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి దాకా జనసేన పార్టీకి బలం రావాలి అంటే ఇంకా పార్టీలో జన సైనికులు చేరిక ఎక్కువగా ఉండాలని, అప్పుడు మాత్రమే పార్టీకి ఇంకా బలం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారం కోసం మనం కృషి చేయాలని దివ్యాంగుల సంఘం గోగన ఆదిశేషు అన్నారు. జనసేన పార్టీ మీద అభిమానం ఉన్న, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న మరి మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి బాపట్ల నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీని తలపరచడం కొరకు మరి అందరూ కూడా జనసేన పార్టీలో చేరవలసిందిగా, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గతంలో పార్టీ మీద అభిమానం ఉండి వారు బయటికి రాని వాళ్ళు కూడా పార్టీలో చేరి పూర్తి స్థాయిలో బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీని బలపరచడం కొరకు అందరూ కూడా పార్టీలో చేరాలి. అదేవిధంగా టీడీపీ పార్టీలో చేరితే మాకేదో వచ్చిద్దని, మరి బీజేపీ పార్టీలో చేరితే మాకేదో వచ్చిద్దని చెప్పి మీరు అనుకోవచ్చు. పార్టీలు 3 పార్టీలు ఒకటే. ఏ ఒక్క పథకం వచ్చినా ఏదొచ్చినా సరే అందరికీ వర్తించింది కాబట్టి మరి జనసేన పార్టీలోకి చేరటానికి మంచి శుభ సమయం. ఈ యొక్క శుభ సమయంలో జనసేన పార్టీలో చేరండి. చేరితే తక్కువగా ఉన్న జనసేన పార్టీలో ఉన్న సంఖ్యలో పదవులు కానీ అనేక విధాలుగా కూడా అభివృద్ధి కానీ ఉండిద్దని చెప్పి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుల మతాలతో సంబంధం లేకుండా జనసేన పార్టీలో చేరవలసిన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా చేరాలని చెప్పి పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని అందరం కూడా బలపరిచే మార్గంగా మన అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మరీ తెలియజేస్తూ